హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ బిట్ బ్యాంకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఎక్స్ కిరణాల ఉత్పరివర్తన ధర్మాన్ని మొదట కనుగొన్నది ఎవరు? ఎక్స్ కిరణాల ఉత్పరివర్తన ధర్మాన్ని మొదట కనుగొన్నది ఎవరు? హెచ్జే ముల్లర్. హెచ్జే ముల్లర్. శీతల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? శీతల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? సైక్రోఫైట్స్. కర్బన పదార్థాల స్థాననకు ఉపయోగపడు సూక్ష్మ మూలకం పేరేంటి? కర్బన పదార్థాల స్థానాంతరణకు ఉపయోగపడే సూక్ష్మ మూలకం పేరు బోరాన్. బోరాన్. పత్రహరితం. పత్రహరితం అణువులో ఉండు మూలకం ఏది? Mg. పత్రహరితం అణువులో ఉండు మూలకం Mg. అన్ని రకాల మొక్కల పెరుగుదలకు అనుకూలమైన నేల ఏది? అన్ని రకాల మొక్కల పెరుగుదలకు అనుకూలమైన నేల లోమ్ నేల. ఏ విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టదు? ఏ విటమిన్ లోపం వలన రక్తం గడ్డకట్టదు? కే విటమిన్. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడే పదార్థం ఏది? రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడే పదార్థం హెపారిన్. ఐరన్ ధాతువుల లోపం వలన వచ్చే వ్యాధి ఏంటి? ఐరన్ ధాతువుల లోపం వలన వచ్చే వ్యాధి శక్తిహీనత. శక్తిహీనత. మానవ శరీరంలోని ఏ గ్రంథిని మాస్టర్ ఆఫ్ గ్లాంపి అని పిలుస్తారు? మానవ శరీరంలోని ఏ గ్రంథిని మాస్టర్ ఆఫ్ గ్లాంపి అని పిలుస్తారు? పిట్యూటరీ. పీయూష గ్రంథి స్రావం తక్కువైతే కలుగు వ్యాధి ఏది? పీయూష గ్రంథి స్రావం తక్కువైతే కలుగు వ్యాధి మరుగుజ్జుతనము. మరుగుజ్జుతనం. 8వ పంచవర్ష ప్రణాళిక కాలము. 8వ పంచవర్ష ప్రణాళిక కాలము 1992 నుంచి 97 వరకు. నెక్స్ట్, గాడ్గిల్ ఫార్ములా అనగా కేంద్రము రాష్ట్రాలకు నిధులు అందజేసే సూత్రం. గాడ్గిల్ ఫార్ములా అనగా ఏమండి? కేంద్రము రాష్ట్రాలకు నిధులు అందజేసే సూత్రం. జాతీయ పథకాన్ని రూపొందించినది ఎవరు? జాతీయ పథకాన్ని రూపొందించినది ఎవరు? పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య. జాతీయ పతాకం పైభాగం ఏ రంగులో ఉంటుంది? జాతీయ పతాకం పైభాగం ఏ రంగులో ఉంటుంది? కాషాయ వర్ణం. కాషాయ వర్ణం. నెక్స్ట్, జాతీయ పతాకం మధ్య భాగం ఏ రంగులో ఉంటుంది? జాతీయ పతాకం మధ్య భాగం ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. ఎయిర్బస్ A320 విమానాలను ఇండియా ఎక్కడి నుండి పొందినది? ఎయిర్బస్ A320 విమానాలను ఇండియా ఎక్కడి నుండి పొందినది? ఫ్రాన్స్. వెడల్పు పొడవుల నిష్పత్తి ఎంత? వెడల్పు పొడవుల నిష్పత్తి ఎంత? 2:3. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండా డిజైన్ ఆమోదించిన రోజు ఏది? రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండా డిజైన్ ఆమోదించిన రోజు జూలై 22, 1947. జూలై 22, 1947. జెండాలోని ధర్మచక్రం ఎక్కడ నుండి గ్రహించారు? జెండాలోని ధర్మచక్రం ఎక్కడి నుండి గ్రహించారు? సారనాథ్ స్తూపం. సారనాథ్ స్తూపం. ధర్మచక్రంలోని స్పోక్స్ ఎన్ని? ధర్మచక్రంలోని స్పోక్స్ ఎన్ని? 24. 24. నెక్స్ట్, సజీవ ఎరువుగా ఉపయోగింపబడినది ఏది? సజీవ ఎరువుగా ఉపయోగింపబడినది రైజోబియం. రైజోబియం. నెక్స్ట్, జీవశాస్త్రం అనే పదం వాడిన శాస్త్రవేత్త ఎవరు? జీవశాస్త్రం అనే పదం వాడిన శాస్త్రవేత్త ఎవరు? లామార్క్. లామార్క్. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్తో కలుద్దాం.